విక్టరీ వెంకటేష్ కెరీర్లో 50వ చిత్రం వాసు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్కి జోడీగా భూమిక కనువిందు చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. 2002లో ఇదే ఏప్రిల్ 10న విడుదలై చార్ట్ బస్టర్ ఆల్బంతో మ్యూజికల్ హిట్గా నిలిచింది వాసు సినిమా. 24వ వార్షికోత్సవం సందర్భంగా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం వాసు ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ ఓడియన్ డీలక్స్, వరంగల్ రామ్, కరీంనగర్ శివ, ఖమ్మం కిన్నరసాని, నిజామాబాద్ తిరుమల, మహబూబ్ నగర్ మహేశ్వరి, కొత్తగూడెం విశ్వరూప, కామారెడ్డి ప్రియా, సిద్దిపేట శ్రీనివాస, అనంతపూర్ గౌరీ, కర్నూలు అలంకార్, కడప లక్ష్మీరంగ, నంద్యాల ప్రతాప్, ఆదోని రాజ్, తిరుపతి చదలవాడ వెంకట సుబ్బమ్మ, మదనపల్లి ఏఎస్ఆర్ మూవీల్యాండ్, చిత్తూరు చాణక్య, శ్రీకాళహస్తి శ్రీనివాస, వైజాగ్ జగదాంబ, గాజువాక శ్రీకన్య, గోపాలపట్నం శంకర్, విజయనగరం ఎన్సిఎస్, నర్సీపట్నం సాయి శ్రీకన్య, పాయకరావుపేట సాయిమహల్, శ్రీకాకుళం కిన్నెర, విజయవాడ అప్సర, మచిలీపట్నం కృష్ణకిషోర్, గుడివాడ శరత్, తిరువూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్, ఏలూరు మినీ సత్యనారాయణ, భీమవరం వెంకట్రామ, తణుకు వెంకటేశ్వర, తాడేపల్లిగూడెం లక్ష్మీ మయూరి, పాలకొల్లు అన్నపూర్ణ, జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ, నిడదవోలు వెంకటేశ్వర, రాజమండ్రి రంభ, కాకినాడ ఆనంద్, అమలాపురం వెంకట్రామ, మండపేట సూర్యమహల్, పిఠాపురం సత్య, తాటిపాక శ్రీనివాస, గుంటూరు కృష్ణమహల్, తెనాలి శ్రీలక్ష్మి, ఒంగోలు శ్రీనివాస, నెల్లూరు కృష్ణ, గూడూరు శ్రీనివాస తేజ మరియు కావలి స్పందన. డియర్ వ్యూయర్స్, అప్పట్లో వాసు సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.